గోంగూర బోటి చేసుకున్నామా? ముందు బాగా కడుగు పెట్టుకున్న బోటిని కుక్కర్ లో వేసి 3 or 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచి తర్వాత స్టవ్ కట్టేయాలి. ఈ లోపల 2 టమాటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని అందులో కడుగు పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని తర్వాత కుక్కర్ లో మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. ఈ లోపల ఒక ఉల్లిపాయ, కొంచెం నువ్వులు వేసుకొని మిక్సీలో పేస్ట్ పట్టాలి. మీకు కావాలంటే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలి. దాని తర్వాత ఒక కుక్కర్ లో కొంచెం నూనె వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని కొన్ని పాలు వేసుకొని కలుపుకుంటూ కాసేపు ఆగాక దాంట్లో ఉడకపెట్టుకున్న బోటీని వేసుకొని సరిపడినంత కల్లుప్పు, సరిపడినంత పసుపు, సరిపడినంత కారం వేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు తిప్పుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పైన పెట్టి ఒక 5 నిమిషాలు ఆగాక కుక్కర్ మూత తీసి అందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. ఈ లోపల ఉడకపెట్టుకున్న గోంగూరలో కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న గోంగూరని పక్కన ఉంచి ఉడికిపోయిన బోటీని ఒకసారి కలుపుకొని అందులో రుబ్బుకున్న గోంగూరని వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. ఇంకా మన గోంగూర బోటి రెడీ అయిపోయింది. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.